నెల్లూరు నగరంలోని రంగనాయకులపేట నందుగల శ్రీ తలప్పగిరి రంగనాథ స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై నగర శాసనసభ్యులు పి అనిల్ కుమార్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారుల సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఇక అనంతరం వైకుంఠ ఏకాదశి ఆహ్వాన పత్రిక కరపత్రాలను ఆవిష్కరించారు. డిసెంబర్ 23న ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వచ్చే వేలాది భక్తులకు ఎటువంటి ఇబ్బందులు అసౌకర్యాలు కలగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు గుంచి జయలక్ష్మి, షేక్ అస్మా, ఏపీ ఆగ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కొణిదల సుధీర్, వైఎస్ఆర్సీపీ నాయకులు ఇలపాక శివకుమార్ ఆచారి, మంచికంటి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. 23వ తారీఖున ఏదైతే ముక్కోటి ఏకాదశి పండుగ సంబంధించి ఏర్పాట్లు చేసిన అధికార యంత్రాంగం అందరికీ కూడా ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం వేలాది మందిగా ఇక్కడికి ముక్కోటి ఏకాదశిన రంగనాథ స్వామి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించి ఎక్కడ ఇబ్బందులు లేకుండా ప్రతి డిపార్ట్మెంట్, పోలీస్ యంత్రాంగం నుంచి, ఫైర్ దగ్గర నుంచి, హెల్త్ దగ్గర నుంచి, మున్సిపల్ నుంచి, దేవాదాయ శాఖ నుంచి అన్నీ కూడా అందరూ కూడా ప్రతి సంవత్సరం ఏర్పాటు చేసిన అధికారులు, అనుభవం ఉన్న అధికార యంత్రాంగమే ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా, భక్తులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా అందరినీ కూడా చేయడం జరుగుతూ ఉంది. అలాగే ఆ రోజున గత సంవత్సరం లాగా 3:30 నుంచే దర్శనంకి భక్తులకి 3:30 నుంచే దర్శన భాగ్యం కలిగే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందరికీ కూడా గతంలో ముందులాగా 200 లేకుండా 100 రూపాయలే ఉచితం ఉంది. తర్వాత ప్రత్యేక దర్శనం 50 రూపాయలు, తర్వాత 100 రూపీస్ ఏదైతే ముక్కోటికి సంబంధించి ఏకాదశి ప్రత్యేక దర్శనం. అయితే ఇక్కడ ప్రతి 100 రూపాయలకు సంబంధించి మీరు పాస్ తీసుకుంటున్న వాళ్ళు మరి విఐపీలు కావచ్చు, లేకపోతే భక్తులు కావచ్చు, దానికి సంబంధించి మీకు టైమింగ్, ఎందుకంటే గంటకి ఇన్ని టికెట్సే ఇవ్వడం జరుగుతుంది. సో భక్తులందరూ కూడా మేము ప్రత్యేకంగా కోరేది ఏంటంటే, మీరు ఏదైతే వైకుంఠ ఏకాదశికి సంబంధించి టికెట్స్ తీసుకుంటారో దానికి సంబంధించి ఆ టైమింగ్లో వస్తే మీకు కొంచెం ఫ్రీగా ఉంటుంది. 6 గంటల ముందు వచ్చినా కరెక్ట్గా టైంకి మీరు దర్శనం చేసుకొని తోపులాట లేకుండా, ఇబ్బంది కలగకుండా, అందరికీ సౌకర్యంగా అధికార యంత్రాంగానికి, అటు కామన్ భక్తులకి అందరికీ ఇబ్బంది లేకుండా దర్శనం చేసుకోవచ్చు. కాబట్టి ఇలా గంటకు 250 టికెట్ చొప్పున దానికి ఏదైతే టైమ్స్ స్లాట్స్ ఇస్తారో దానికి అనుగుణంగానే అందరూ కూడా ఆ టైం ప్రకారం రావాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి కొంతమంది వాళ్ళకి 10 గంటలకు స్లాట్ ఇస్తే 7 గంటలకే వచ్చేసి మళ్ళీ అక్కడున్న స్థానిక పోలీసును, అధికార యంత్రాంగంను వాళ్ళని ఇబ్బందికి గురి చేసి వాళ్ళు రానికపోతే మళ్ళీ దాన్ని ప్రెస్ వాళ్ళలో ఇంకొకరి దగ్గర మేము ఎప్పుడో 7కి వచ్చాము, మాకు ఇంకా 10 దాకా దర్శనం కాలేదు, ఇలా అసౌకర్యం కలిగిందని దాన్ని కొంతమంది పత్రికల్లో దాన్ని ఏదో రుచిగా చూపించి రాసే ఇది కల్పించద్దు అని మాత్రం కోరుతున్నాం. ఎందుకంటే వేలాది మంది ఇక్కడికి ఇచ్చేసే భక్తులకు ఎవరికి ఇబ్బంది లేకుండా గత సంవత్సరం ప్రశాంతంగా బాగా ఫ్రీగా జరిగింది. అదేవిధంగా కూడా ఒకటి అర చిన్న చిన్న సంఘటన వల్ల ఇంతమంది భక్తుల సహకారం, అందరితో ఇంతమంది అధికారుల కృషి, అధికారుల కష్టంతో బాగా భగవంతుని కార్యక్రమం చేసుకునేటప్పుడు అందరినీ సహకరించమని కోరుతున్నాం. సో మీకు ఏదైతే టైం స్లాట్ ఉందో ఆ టైం స్లాట్ 1/2 అవర్ ముందు వచ్చారంటే కరెక్ట్గా మీకు క్యూస్లోకి వెళ్ళిపోయి ఈజీగా దర్శనం అవుతుంది. దాన్ని మళ్ళీ రకరకాల రాయటం అనేది లేకుండా మీకు ఇబ్బంది కలగదు, అక్కడున్న అధికార యంత్రాంగానికి. సో దీనికి సంబంధించి మళ్ళీ ఎవరికి ఎటువంటి పాసులు జారీ చేయట్లేదు. ఎవరైనా సరే ఆ 100 రూపాయల టికెట్ కొనుక్కోవాల్సిందే. అది శాసనసభ్యుడైనా, ఎవరైనా, మా కమిటీ సభ్యులైనా, వాళ్ళైనా, ఎవరైనా సరే మీరు ఖచ్చితంగా, ఎందుకంటే ఇక్కడ నేను ఒక 10 పాసులు, ఇంకొక ఆయన ఇంకొక పాసులు అంటే ఈ విధంగా వీళ్ళే 400-500 మంది అవుతుంది. అలా కాకుండా మనకు 100 రూపాయలు అనేది పెద్ద ఎక్కువేం పని కాదు ఈరోజు. కాబట్టి 100 రూపాయలకు సంబంధించి అది విఐపీలో అయినా, మేమైనా, ఎవరైనా పాసుల రూపంలో కాకుండా టికెట్ రూపంలో ఆ ప్రతి రూపాయి కూడా మనం చేసేది